నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో బీజేపీ కొత్త ఎత్తుగడతోటి ముందుకు వస్తుంది. మొత్తం 6 ప్రాంతాలుగా 6 జోన్లుగా విభజించి మమతా బెనర్జీకి సినిమా చూపించే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఇక ఈసారి అంత తేలిగ్గా వదిలేది లేదనే పద్ధతిలో అదే ఛాలెంజింగ్గా తీసుకుని వస్తున్న బీజేపీ ఎన్ని సీట్లని టార్గెట్ చేసింది అధికారంలోకి రావడానికి, అంటే లాస్ట్ టైం ఓడిపోయిన సీట్ల మీద ఎలా ఫోకస్ చేస్తుంది, ఇంకా అస్సాంలో 100 సీట్ల మీద ఎలా గురిపెట్టింది, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో మొత్తంగా ఏంటంటే బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది సార్ వెస్ట్ బెంగాల్ని. కరెక్ట్. మమతా బెనర్జీకి చెమటలు పట్టించే కార్యక్రమానికి ఏమన్నా శ్రీకారం చుట్టిందంటారా? వాసుదేవన్ గారు ఒక ఎలక్ట్రల్ పాలిటిక్స్లో దిగేటప్పుడు కొంచెం రివైండ్ చేసుకుంటే వెళ్ళాలి. ఈ 2026 కాకుండా 2021లో ఏం జరిగింది, దానికన్నా 2015లో ఏం జరిగింది, దానికన్నా 2010లో ఏం జరిగింది, అక్కడ ముందుకు వెళ్దాం కొంచెం. సో వీ విల్ గో బ్యాక్ టు 91 జ్యోతిబాసు గారు ఉన్న టైంలో. జ్యోతిబాసు గారు 91 నుంచి ముందుకు తీసుకుంటాం అంటే దానికన్నా ముందు అవన్నీ వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే దానికన్నా ముందు ఆయన 87లో 82లో 77లో. సో 1 2 3 4 5 6 6 సార్లు, ఒక 5 సార్లు అని చెప్పొచ్చు జ్యోతిబాసు గారు 2 సార్లు బుద్ధదేవ్ భట్టాచార్య. ముందు అక్కడ కాంగ్రెస్ ఉంటుండే ఆపోజిషన్, ప్రిన్సిపల్ ఆపోజిషన్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ సిపిఎం కలిసి వాళ్ళకి అలయన్స్ పెట్టుకున్నారు. సో అక్కడే మనకు పొలిటికల్ ఈక్వేషన్ తెలిసిపోతుంది. మనందరికి తెలిసిందే, మమతా బెనర్జీ కాంగ్రెస్లో ఉండే ముందు జస్ట్ లైక్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి ఆమెకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆమె తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకు. సో మనం 91కి వెళ్తే జ్యోతిబాసు గారు ఉన్న టైంలో, ఆ టైంలో కాంగ్రెస్ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ సిద్ధార్థ్ శంకర్ రే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా టాల్ లీడర్ వెస్ట్ బెంగాల్, పాసిబ్లీ ఓన్లీ టాల్ లీడర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనకన్నా ముందు ఆయనకన్నా తర్వాత కాంగ్రెస్లో ఏ లీడర్లు అంత పైకి రాలేదు. సిద్ధార్థ్ శంకర్ రే గారు ఉన్న టైంలో సిపిఎం 91 ఎలక్షన్స్లో 182 సీట్లు గెలిచారు, కాంగ్రెస్కి ఏమో 43. ఇక్కడి నుంచి కాంగ్రెస్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. నేను అదే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలంటే, ఏదో డైరెక్ట్ డీప్ ఎండ్ ద పూల్ అంటారు మన ఇంగ్లీష్లో, అంటే ఈత కొట్టడం ముందు వాటర్ టెస్ట్ చేసుకుంటే దిగాలన్నమాట నీళ్ళ లోపలికి. సో 182 43, దిస్ ఇస్ 91 అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే నేను ఈ డేటా అంతా సెట్ చేసి పెట్టాను అనమాట. 96కి వచ్చేదాకా, 96లో మళ్ళీ జ్యోతిబాసు గారు ఆయన లాస్ట్ టర్మ్కి వచ్చేస్తున్నారు దగ్గరికి. అప్పుడు 153, అంటే ముందున్న సీట్ల కన్నా 29 తగ్గింది. మమతా బెనర్జీ ఆ టైంలో సోమెన్ మిత్ర వాజ్ ద, అప్పుడు కూడా మమతా బెనర్జీ రాలేదు, ఇప్పుడు కూడా షీ వాజ్ స్టిల్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. సోమెన్ మిత్ర వాజ్ ద కాంగ్రెస్ చీఫ్, సిద్ధార్థ్ శంకర్ రే నుంచి మూవ్ అయ్యి అక్కడి నుంచి కాంగ్రెస్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు వాళ్ళకి 82 సీట్లు వచ్చినాయి, 39 సీట్లు ఎక్కువ. దట్ ద హైయెస్ట్ అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. సిద్ధార్థ్ శంకర్ రే తర్వాత సోమెన్ మిత్ర. సిద్ధార్థ్ శంకర్ రే గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది దాంట్లో చాలా మటుకు, కానీ ఆయన ఇమేజ్ అంతా తీసుకొని, కానీ అక్కడి నుంచి వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు పార్టీని. సో వీఆర్ అట్ నౌ 1996. ఓకే, అంటే 20 సంవత్సరాల ముందు. ఇప్పటి నుంచి మనం 26 పెట్టుకుంటే 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 2001కి వస్తాం. ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చారు. జ్యోతిబాసు హెస్ పాస్డ్ అవే, బుద్ధదేవ్ భట్టాచార్య హెస్ కమ్ టు ద ఫోర్ అన్నమాట. బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చినప్పుడు మమతా బెనర్జీ హెస్ కమ్ ఇన్ టు బీయింగ్ టీఎంసీ. ఫస్ట్ టైం టీఎంసీ పోటీ చేస్తున్నారు పార్టీగా. 143 సీట్లు సిపిఎంకి, అంటే లెఫ్ట్ ఫ్రంట్కి. మమతా బెనర్జీకి 60 సీట్లు, కొత్త పార్టీ అంటే 60 సీట్లు ఎక్కువ. సిపిఎంకి ఏమో 10 సీట్లు తక్కువ. వీఆర్ నౌ టాకింగ్ ఆఫ్ 2001. సరే, కాంగ్రెస్ ఎక్కడ పోయిందంటే కాంగ్రెస్ ఎక్కడ లేకుండా పోయింది, అక్కడ చాలా తక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. సో ఇట్ వాస్ ఇన్సిగ్నిఫికెంట్ అన్నమాట. కానీ ఆ టైంలో కాంగ్రెస్ టీఎంసీ ఇద్దరు కలిసి అలయన్స్గా పోటీ చేశారు. ఆలోచించండి, పాలిటిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయిందంటే, ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిందో ఆ పార్టీతో కలిసి చేస్తున్నారు. అని ఇప్పుడు అదే కాంగ్రెస్ సిపిఎంతో ఉన్నారు, మమతా బెనర్జీని వ్యతిరేకిస్తున్నారు. సో వీఆర్ నాట్ ఫార్ అవే 2001. ఓకే, సో 2001 ఎలక్షన్లో నేను చెప్పిన దాని ప్రకారం 60 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ అండ్ టీఎంసీ అలయన్స్. సిపిఎంకి ఏమో 143. పాసిబ్లీ ద లాస్ట్ హరా అంటారు ఇంగ్లీష్లో, అంటే బుద్ధదేవ్ భట్టాచార్యకి ఆయన ఉన్న ఎలక్షన్లో లాస్ట్ ఒక ఇంపాక్ట్ అన్నమాట. దీని తర్వాత లేదు. 176 సీట్లు వచ్చినాయి, 176 సీట్లు. దాంట్లో 33 సీట్లు ఎక్కువ అనమాట, పోయిన ఎలక్షన్ కన్నా ఎక్కువ. దట్ ఈస్ 2001 కన్నా 2006లో 33 సీట్లు ఎక్కువ వచ్చినాయి. మమతా బెనర్జీ ఈసారి ఒంటరిగా పోటీ చేసింది, కాంగ్రెస్ లేదు, ఇప్పుడు సీన్లోనే లేదు.
30 సీట్లు, 60 నుంచి 30కి వచ్చింది, 30 సీట్లు తగ్గిందన్నమాట ఈసారి. మనం ఏం చూస్తున్నాం అంటే ఈ కాంగ్రెస్ వైపౌట్ అండ్ సిపిఎం వైపౌట్ ఇక్కడి నుంచి మొదలవుతుంది 2006 నుంచి 2011కి వచ్చేదాకా. మమతా బెనర్జీ ఫస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్. ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ 184 స్థానాలు గెలుచుకున్నారు, 184. అంటే 154 స్థానాలు ఎక్కువ పోయినసారి కన్నా. పోయిన 30 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ 2006లో 30 వచ్చిన స్థానంలో 184 సీట్లు తీసుకొచ్చారు. ద స్వింగ్ వాజ్ 12%, 12.29 టు బి ప్రిసైజ్. అండ్ అవే ఫ్రమ్ సిపిఎం స్వింగ్ వాజ్ 7%. మీకు 12% స్వింగ్ అనేది 10% అనే కానీ ఒక ల్యాండ్ స్లైడ్ అన్నమాట. అంతే కదండి. సో మీకున్న సీట్లకు మొత్తం ఇక్కడ ఈసారి దే వర్ ఏబుల్ టు గెట్ టోటల్ ఆఫ్ 184 అన్నమాట. 184, 294 ఉన్న స్థానాలున్న ఒక స్టేట్. బీహార్ గుర్తుపెట్టుకోండి, 2043 ఉంది. ఇక్కడ 2094 చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ పాపులేషన్ చాలా ఎక్కువ. ఎస్పెషలీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 65 నుంచి దానికన్నా ముందు 71లో, దానికన్నా ముందు ఇండిపెండెన్స్ టైంలో కూడా చాలామంది ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చారు. వాళ్ళని ఇందిరాగాంధీ గారు రీసెటిల్ చేశారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు టిల్ 671 వాళ్ళని కూడా రీసెటిల్ చేశారు, సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళకంతా చేయించారు అక్కడ. దాని తర్వాత ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్ ఎక్కువ అయింది ఆ టైం కల్లా. సో నౌ వీఆర్ ఎట్ 2011. 2011 తర్వాత మనం వెళ్ళాల్సింది 2016. 2016లో ఇప్పుడు మమతా బెనర్జీ సెకండ్ టర్మ్ ఇన్ ఆఫీస్. ఆమెకి ఈసారి 211 సీట్లు వచ్చినాయి, 184 ఉండే లాస్ట్, 27 సీట్లు ఎక్కువ. 27. కంప్లీట్ సిపిఎంకి 77 సీట్లు, అగైన్ డౌన్ బై 27 సీట్. ఇప్పుడు సిపిఎం లీడర్ వాజ్ సూర్యకాంత మిశ్రా ఆ టైంలో. నౌ వీఆర్ ఎట్ 2016. సో మీరు చూడండి ఆ గ్యాప్ చూడండి, మమతా బెనర్జీది పైకి వెళ్తూ పోతుంది. 184, 184 నుంచి 2011. అండ్ హర్ ఓట్ పర్సంటేజ్ వాస్ 44%. ఈ టైంలో బీజేపీ అక్కడ అసలు లేదు. బీజేపీ ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్, చాలా తక్కువ సీట్లు బీజేపీకి వచ్చినాక. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బీజేపీ అసెంట్ స్టార్ట్ అవుతుంది. నౌ వీఆర్ ఎట్ 2021, ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ప్రెజెంట్ అసెంబ్లీ అని చెప్పచ్చు. ఇప్పుడు బీజేపీకి 77 స్థానాలు వచ్చినాయి. దీనికన్నా ముందు వాళ్ళకి 3 స్థానాలు ఉండే, 3 నుంచి 77కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఐ థింక్ 65 అంతా ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళందరూ పార్టీ, కొంతమంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి రిజైన్ చేసి. టీఎంసీ రిటైన్ చేసుకున్నారు 215. వైప్అవుట్ అయింది ఎవరు? కంప్లీట్ కాంగ్రెస్ అండ్ సిపిఎం 0. సో ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఇక్కడ నుంచి ఒక యాంగిల్ వస్తుంది. ఇక్కడ నుంచి బీజేపీకి 294 అంటే దాని హాఫ్ ఆల్మోస్ట్ విల్ బీ అబౌట్ 140 odd సీట్స్ ఉంటుంది. 148 అని పెట్టుకుందాం, 147 కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడున్న దానికన్నా డబుల్ తీసుకురావాలి సీట్లు, విచ్ ఇస్ వెరీ టఫ్. కానీ చేయొచ్చు. మ్యాజిక్ షో చేశారు కదా, బీహార్లో చూపించారు, హర్యానాలో చూపించారు, ఈవెన్ మహారాష్ట్రలో చూపించారు. హౌ యూ కెన్ డబుల్ యువర్ సీట్స్. బట్ ఇక్కడ ఉన్నది లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జనం కూడా అలాగే ఉన్నారు. అండ్ మమతా కూడా అంత తక్కువ లీడర్ కూడా కాదు. లెఫ్టిస్ట్ వాళ్ళు లేరు కదా, లెఫ్టిస్ట్ వాళ్ళు ఉంటే 0 సీట్లు రావు వాళ్ళకి. సీట్ల సంఖ్య పక్కన పెడితే ఇంకా ప్రభావం అయితే ఉంది కదా. ఉంది, వాళ్ళే బీజేపీకి ఓటేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ చూడండి, ఎందుకు నవీన్ యాదవ్కి ఇన్ని ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఎందుకు డిపాజిట్ గల్లంత అయిందంటే బీజేపీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఎట్లయినా ఆయన గెలవరు బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి, సో మనం ఒక విన్నింగ్ క్యాండిడేట్కి వేద్దామని చెప్పి బీఆర్ఎస్కి వేశారు ఓట్లు తీసుకొచ్చి. ఓకే, అట్లీస్ట్ సమ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. దాంతోనే ఆమెకి ఇన్ని ఓట్లైనా వచ్చింది, బీజేపీకి ఉన్న ఓట్లంతా పోయింది కంప్లీట్గా. సో ఇట్ వాజ్ అ ఓట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ కూడా మీకు గెలవాలంటే యూ హ్యావ్ టు హిట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. నౌ ఎస్ఐఆర్ని తీసుకొద్దాం. ఇప్పుడు దీంట్లో ఎస్ఐఆర్ తీసుకొచ్చినప్పుడు లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడినప్పుడు నేను చెప్పాను, బహుశా వెస్ట్ బెంగాల్లో ఒక డీటెయిల్డ్గా అనాలిసిస్ ఒకటి స్వరాజ్ వాళ్ళు చేశారు. దాంట్లో 1,04,00,000 ఓటర్స్ ఆర్ ఎక్సెస్. సైంటిఫిక్ స్టడీ, నాన్ సైంటిఫిక్. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 2002 నుంచి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి జరిగి 2002 నుంచి 2025కి వచ్చినప్పటికెళ్ళి 1,04,00,000 ఓటర్స్ ఎక్సెస్ ఉన్నారు బెంగాల్లో.
అంటే దీంట్లో పుట్టిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు డేటా అంతా తీసుకొని వీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్రిషన్ ఒకటి పెట్టారు, దట్ ఈస్ మైగ్రేషన్ టు అదర్ స్టేట్స్, అది యాజ్ పర్ సెన్సెస్, లాస్ట్ సెన్సెస్. ఇదన్నీ తీసుకున్నప్పుడు వాసుదేవన్ గారు మొత్తం 1 కోటి మంది ఎక్కువ ఉన్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మమతా బెనర్జీ. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 1 కోటి మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం ఆమెకి వచ్చిన ఓట్లు చూద్దాం ఎంత వచ్చిందని. ఓకే, ఆమెకు వచ్చిన ఓట్లు 2,89,00,000. బీజేపీకి వచ్చింది 2,29,00,000. ద డిఫరెన్స్ ఈస్ అబౌట్ 60 lakhs. 64 lakh ఓటర్స్ బీహార్ నుంచి ఎస్ఐఆర్లో బయటకు పడ్డప్పుడు బీజేపీ కంప్లీట్గా స్వీప్ చేసుకొని తీసుకెళ్ళిపోయింది. వెస్ట్ బెంగాల్లో కూడా మీరు 1 కోటి మంది కాకుండా 50 లక్షల మందిని కూడా తీసేస్తే, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అదే కదా. బంగ్లాదేశ్ వైపు ఎందుకు పారిపోతున్నారు? ఇదే వాళ్ళు ఓటేశారు ఇక్కడ, వాళ్ళు ఇప్పుడు పారిపోతున్నారు. సో ఇది ఎండ్ అయ్యేదాకా మీకు అట్లీస్ట్ 75 అయినా, నా అంచనా ప్రకారం 75 lakhs అయితే మినిమం లిస్ట్ నుంచి వెళ్ళిపోతారు. ఆల్రెడీ 34 lakhs అంత మెటికులస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అందరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు, UIDAI ఆధార్ ఇష్యూ చేసే బాడీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు పోయిన వారం 34 లక్షల మందిని డెడ్ ఓటర్స్ని వాళ్ళ ఆధార్ని డీయాక్టివేట్ చేశారు. ఓకే, అంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు 10 లక్షల మంది, 30 లక్షల మంది, 34 లక్షల మందిని తీసేశారు. వీళ్ళు ఎందుకు తీశారు? వీళ్ళ కార్డు ఇప్పుడు కూడా ఎవరెవరో వాడుకుంటున్నారు. లైవ్లో ఉంటుంది కదా, ఎవరెవరో వాడుకుంటున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో సిమ్ కార్డ్ కోసం, మిగతా దానికోసం. సీజ్ అక్కర్లేదు, డీయాక్టివేట్ చేసి అయిపోతుంది. సీజన్ మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ తిరుగుతారు? వాడు బంగ్లాదేశ్లో ఉండొచ్చు బహుశా, ఇప్పుడు డీయాక్టివేట్ చేసి అయిపోతుంది కదా. రేపు సిమ్ అప్లై చేయాలంటే ఆ నంబర్ ఇవ్వగానే ఇట్ షోస్ డీయాక్టివేటెడ్. సో వన్స్ ఆధార్ డీయాక్టివేట్ అవ్వగానే సిమ్ కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. దాంతో లింక్ ఉంటే సిమ్ అని ఒక సిమ్ కాకుండా చాలా దానికి యూజ్ చేస్తారు వీళ్ళు. రేషన్ కార్డుకి యూజ్ చేస్తారు, స్కీమ్స్కి యూజ్ చేస్తారు, జన్ధన్ యోజనకి యూజ్ చేస్తారు. అక్కడ ఏదో మహిళల స్కీమ్ ఒకటి ఉంది లక్ష్మీ, దానికి యూజ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా అవైల్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేశారు కదా. హకీంపూర్ బార్డర్లో మిగతా ప్లేసెస్లో కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. 24 పర్గనాస్ వైపు మేము వచ్చాము, 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న, 20 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళందరూ ఇదే చెప్తున్నారు, ఏంటంటే మేము ఓటేసాం, మా దగ్గర ఆధార్ కార్డు ఉన్నాయి, మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకున్నాం, ఇప్పుడు మేమే వెళ్ళిపోతున్నాం. మమతా బెనర్జీ ఎందుకు ప్యానిక్ చేస్తుంది ఇంత? ఇప్పుడు ఆమె ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తుంది, ఇంతమంది సూసైడ్ చేశారు, మీరు ఇమ్మీడియట్గా ఆపండి అని చెప్తున్నారు. ఎందుకు ఆపాలి అంటే ఆమె భయపడుతుంది ఏంటంటే, సూసైడ్ చేసుకున్నారంటే ఓకే, అది ఏం రీజన్ సూసైడ్ అని ఎవరు తెలియదు. ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు, మీ పార్టీ వాళ్ళే ప్రెషర్ పెట్టుంటారు. సిపిఎం కేరళలో ఒక ఆయన సూసైడ్ చేసుకుంటే, ఒక బిఎల్లో ఫస్ట్ బీజేపీ వాళ్ళ మీద వేశారు, తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద వేశారు, ఇప్పుడు ఆయన తర్వాత వాయిస్ క్లిప్ ఆయన పంపించాడు, తర్వాత బయటపడ్డది అది. దాంట్లో క్లియర్గా ఏం చెప్పారంటే, సిపిఎం వాళ్ళు, ఆయన కాంగ్రెస్ సపోర్టర్, యాక్చువల్లీ కాంగ్రెస్ సపోర్టర్, ఒక స్కూల్లో ప్యూను ఆయన బిఎల్ఓగా అపాయింట్ చేశారు ఆయన ఏరియాలో. ఆయన ఏమన్నారంటే, నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వీళ్ళు, పార్టీ వాళ్ళని చేర్పించుకోవాలి, మాకు ఓటీపీ పంపించండి. అంటే ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, వీళ్ళేం చేస్తున్నారు, ఎవరి దగ్గర ఓటీపీ వస్తుందో వాళ్ళ నంబర్ వీళ్ళు పెట్టుకుంటున్నారు, వీళ్ళ దగ్గరకు వస్తుంది, మొబైల్ నెంబర్ మార్చేసుకుంటున్నారు. ఆ ఓటీపీ తీసుకొని ఇంకా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దాని మీద నుంచి 5-6 మంది ఇంకా యాడ్ చేసుకుని మొబైల్ నెంబర్ మార్చేసి యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో దానికి టెన్షన్ అయ్యి, ఎందుకంటే వీళ్ళు పట్టుకున్నారనుకోండి ఈ బిఎల్ఓల్ని, వాళ్ళ ఉద్యోగం పోతుంది, సస్పెన్షన్, దాని తర్వాత ఎంక్వైరీ, డిస్మిసల్ ఉంటుంది. ఈ రిపర్కషన్స్ ఆలోచించాల, ఇది ప్రెషర్ అన్నమాట వాళ్ళ మీద. సో దానికోసం సూసైడ్ చేసుకుంటే ఎవరు సూసైడ్ చేపిస్తున్నారు, ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు? రాజస్థాన్లో చూస్తున్నాం, గుజరాత్లో చూస్తున్నాం, చాలా మటుకు అక్కడ 1-2 ఉంది, యూపీలో 1-2, కానీ వెస్ట్ బెంగాల్లో ఇంతమంది 25 మంది అంటే యూ కెనాట్ ఈవెన్ బిలీవ్ ఇట్. కారణాలు చాలా ఉండొచ్చు. ఓకే, కేరళలో ఇంకో ప్లేస్లో సూసైడ్ చేశారు, ఆయన ఇంకా తెలియదు రీజన్, డబ్బులు తీసుకొని, కొంతమంది లోన్ తీసుకొని, కొంతమంది ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పి సూసైడ్ చేసేస్తారు. ఈ కోటాలో వెళ్ళిపోతుంది, కోటాలో అది కూడా వెళ్ళిపోతుంది, రైట్ ఆఫ్ అయిపోతుంది లోన్ అంతా. సో ఇప్పుడున్న దాని ప్రకారం బీజేపీ ఎత్తుగడ ఏంటి సార్? ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారంటే, స్టేట్ని, వెస్ట్ బెంగాల్ని 6 జోన్లుగా డివైడ్ చేసుకున్నారు. మీరు ఆలోచించండి వాసుదేవన్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఓట్ చోరీ అని అక్కడ కొట్టుకుంటుంది, ఇక్కడేమో వీళ్ళు మొదలు పెట్టేశారు వీళ్ళ పని. వీళ్ళు ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దే ఆర్ చేసింగ్ ద నంబర్స్ అన్నమాట. ఒకటి ఎస్ఐఆర్ ఫాలోఅప్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు జోన్గా కన్వర్ట్ చేసుకొని
ఒక్కొక్క స్టేట్ నుంచి అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి అందరు బీజేపీ నేషనల్ లెవెల్ ఉన్న జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళని అందరినీ అక్కడికి పంపిస్తున్నారు వెస్ట్ బెంగాల్కి. ఎక్కడెక్కడ ఎలక్షన్ లేవో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం నుంచి ఎవరిని తీసుకోరు ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక వైపు నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి పార్టీ సీనియర్స్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తీసుకున్నారు. మధుకర్ అని ఎవరు ఆయన తీసుకున్నారు. సో ఇట్లాంటి చాలామంది పంపిస్తున్నారు. సో బేసిక్లీ ఏం చేశారంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను హౌ దే డివైడెడ్ అని. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే సైంటిఫిక్గా చేశారు ఇది. వెస్ట్ బెంగాల్లో వీళ్ళకున్న ఒక ఇప్పుడున్న 65 సీట్లు 77 ఉండే ముందు దాన్ని డబుల్ చేయాల్సి టార్గెట్. ఇప్పుడు టార్గెట్ చేస్తే దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. కానీ దానికి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఒకటి ఓటర్ క్లీనప్ చేస్తేనే మీకు 24 పర్గనాస్, కోల్కతా, అది కాకుండా ముర్షిదాబాద్, మాల్డా, ఇక్కడే మేజర్ వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నారు. వాళ్ళని తీసేయచ్చు. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు దే ఆర్ డివైడింగ్ ద ఏరియాస్. అంటే ఇప్పుడు మీకు 294 కాన్స్టిట్యున్సీలు ఉంటే డివైడ్ బై 6 చేసుకుంటే మీకు ఒక 60 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒకరి దగ్గర ఉంటుంది, ఒక టీం దగ్గర ఉంటుంది అన్నమాట. సో దీనికోసం అంటే 60 అసెంబ్లీ సెగ్మెంట్ని మైక్రో మేనేజ్ చేయబోతున్నారు. ఫస్ట్ సీనియర్ లీడర్షిప్ టోటల్ ఎంత సార్? టోటల్ సెగ్మెంట్స్ 294. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సీట్. సో దాన్ని డివైడ్ చేసి మీరు బై 6 టీమ్స్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ 6 5 30 అంటే ఒక 50 సీట్లను పెట్టుకోవచ్చు. 50 సీట్లు ఒక టీం దగ్గర ఉంటుంది. ఆ 50 సీట్లు వాళ్ళు చూసుకోవాలి. ఇది మన పన్నాపురం సిస్టమ్ లాగా ఉంటుంది. పవన్ సాయి అని చెప్పి రార్బంగా రీజన్లో చూసుకుంటారు వెస్ట్ బెంగాల్. రార్బంగా ఏరియాలో పవన్ సాయి ఆయన అసిస్ట్ చేయడానికి ఆయన ఇక్కడ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఛత్తీస్గఢ్ నుంచి. సో ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఎలక్షన్ లేదే, సో వాళ్ళని అక్కడ తీసుకొస్తున్నారు. ఉత్తరాఖండ్ మినిస్టర్ ధాన్ సింగ్ రావత్ ఆయన డిప్యూటీగా పనిచేస్తారు. చూడండి, ఒక లీడర్, ఒక డిప్యూటీ లీడర్, దాని తర్వాత అందరినీ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నారు చాలా డిజైన్గా. నెక్స్ట్ వన్ ఈజ్ హౌరా, హుగ్లీ, మిద్నాపూర్. ఈ ఏరియాస్లో ఢిల్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ రాణాని ఓవరాల్ ఇన్ఛార్జ్గా పెట్టారు. సో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. అక్కడ ఎలక్షన్ లేదు ఇప్పుడు. దాని తర్వాత కోల్కతా సౌత్ 24 పర్గనాస్ ఎవరు చూసుకుంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు ఇక్కడే మ్యాక్సిమం ఇది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సిద్ధార్థ్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన టీం సెటప్ చేసుకుంటారనమాట. ఆయనకు డెప్యూటీగా సిటీ రవి, కర్ణాటక సిటీ రవిని డెప్యూటీగా అపాయింట్ చేశారు. సో చూడండి, ఈ ఏరియాలో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు మనుషుల్ని. వెస్ట్ బెంగాల్లో పెట్టట్లేదు, తర్వాత పెడతారు డౌన్ ద నెక్స్ట్ ఏరియా. ఎందుకంటే ఈ ఏరియా పర్టికులర్ 24 పర్గనాస్ కానీ కోల్కతా కానీ ఇదంతా టీఎంసీ స్ట్రాంగ్ హోల్డ్, చాలా వాళ్ళ పట్టుంది. ఆంధ్ర మధుకర్ గారు నవబదీప్ అండ్ 24 నార్త్ పర్గనాస్ని చూసుకుంటారు. ఆయన కూడా ఉన్నారు. సీనియర్ లీడర్ ఫ్రమ్ యూపీ సురేష్ రాణా మధుకర్ గారిని అసిస్టెంట్ చేస్తారు అన్నమాట. ఓకే, కొంతమంది మనం వినలేకపోయి ఉండొచ్చు లీడర్ని కూడా, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ నార్త్ బెంగాల్ వేర్ బీజేపీ డస్ వెరీ వెల్ ఆల్వేస్. డార్జిలింగ్ వైపు ఆ ఏరియాలో మాల్డా, ముర్షిదాబాద్, సిలిగురి బెల్ట్ అది కంప్లీట్. కానీ అక్కడ మాల్డా ఒకటి ఉంది, ముర్షిదాబాద్. దిస్ ఇస్ ఆల్ టీఎంసీ స్ట్రాంగ్ హోల్డ్స్. అంటే ఆల్మోస్ట్ 60% ముస్లిం పాపులేషన్. అక్కడ అనంత్ నారాయణ్ మిశ్రా, అరుణ్ బినాడి వీళ్ళిద్దరిని పెట్టారు. అండ్ వీళ్ళిద్దరు ఆ ఏరియా చూసుకుంటారు. ఇట్లా ఈచ్ ఏరియాకి వాళ్ళు డివైడ్ చేసి 55 సీట్లకు ఒక టీంని పెట్టారు. వాళ్ళు ఇంకా వాళ్ళ వైపు నుంచి లోకల్ టీమ్స్ పెట్టుకుంటారు. మిగతా స్టేట్స్ని కావాలంటే ఇంకా పిలిపించుకుంటారు. ఎందుకంటే 2026లో జరగబోయే ఎలక్షన్కి మీరు ఇప్పుడు వర్క్ మొదలు పెడితేనే అప్పుడు మీరు చేయొచ్చు. బీజేపీ ఒక రకంగా ముందు చూపుతో వెళ్తుంది. అదే, ఎందుకంటే 229 అసెంబ్లీ సీట్స్ ఉన్న దానికి తక్కువ కాదు అది. 229 అంటున్నారు. సో 229 కాదు 294 కూడా ఉండొచ్చు. 294 మీరు ఏం చేస్తారనేది ప్రశ్న వస్తుంది అనమాట. సో ది ఎంటైర్ థింగ్ వెస్ట్ బెంగాల్ బాయిల్స్ డౌన్ టు వెరీ సింపుల్ ఫ్యాక్ట్ ఈజ్ మీ దగ్గర ఉన్న 294 సీట్స్లో మీరు ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఉన్నదానికి 229 అపాయింట్ చేశారు బీజేపీ. ఇంకొక 50 స్థానాలకి అప్రాక్సిమేట్లీ 70 స్థానాలు చెప్పుకోవచ్చు. అక్కడ ఇంకా అపాయింట్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఇప్పుడు అపాయింట్ చేస్తారు. దీని తర్వాత ప్లానింగ్ చూడండి ఎంత మెటిక్యులస్. ఎందుకంటే అస్సాంకి ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నారు. హిమంత బిశ్వ శర్మ ఇస్ వెరీ పవర్ఫుల్. 100 సీట్స్ అని టార్గెట్ పెట్టుకున్నారు అక్కడ. అది బీజేపీ టార్గెట్. కానీ వెస్ట్ బెంగాల్ ఇస్ దేర్ నెక్స్ట్ ఫ్రాంటియర్ అని చెప్పొచ్చు. అక్కడ మమతా బెనర్జీని డీథ్రోన్ చేస్తే బీజేపీకి మొత్తం యూపీ నుంచి మన ఉత్తరాఖండ్ నుంచి, రాజస్థాన్ నుంచి ఇటువైపు అస్సాం దాకా దే విల్ కంట్రోల్ ద ఎంటైర్ బెల్ట్. ఇటువైపు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కూడా కంట్రోల్, వాళ్ళు అక్కడ మహారాష్ట్ర వాళ్ళ కంట్రోల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక జాయింట్ అలయన్స్ పార్ట్నర్గా చేస్తున్నారు. కంప్లీట్ ఒడిశా వైపు అది కూడా వాళ్ళ చేతిలో ఉంది, ఒడిశా బీజేపీ. సో దే ఆర్ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తున్నారు. బహుశా నేను
ఈ ప్లానింగ్ ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. అది అమిత్ షా గారి ప్లానింగ్ 100%. దీంట్లో ఆయన స్టాంప్ ఉంది అమిత్ షా గారిది. సో ఇంకొక 2 వారాల్లో దిస్ టీమ్స్ ఆల్ విల్ బీ ఇన్ ప్లేస్. నేను కూడా ఒక ట్రిప్ కొడదాం అనుకుంటున్నాను, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వద్దా, ఏం నడుస్తుంది అక్కడ చూడాల్సిందే. సో మోస్ట్ ప్రాబ్లీ జనవరి టైంలో ఒకసారి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ప్లానింగ్ ఎట్లా జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అక్కడ. వెస్ట్ బెంగాల్లో బీజేపీ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేయాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, వాళ్ళకు వచ్చిన 2 కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బలంగానే ఉన్నాయి కదండి. ఉన్నాయి కానీ వాళ్ళకి సీట్లు కన్వర్ట్ కావట్లేదు. అది సో బీజేపీ వైపు ఆ ఓట్లు తీసుకుంటే బీజేపీకి, ఎందుకంటే డిఫరెన్స్ మీకు చూపించాను చూడండి, 2 కోట్ల 80 లక్షల ఓట్లు, వాళ్ళకి 2 కోట్ల 29 లక్షలు. ద డిఫరెన్స్ 60 lakh ఓట్స్. 60 lakh ఓట్స్ అనేది పెద్ద ఫిగర్ కాదు. మీకు టోటల్ 7.9 ఉన్నప్పుడు 7.9 నుంచి మీరు ఒక 90 lakhs పోయారనుకోండి, 7 crore మిగులుతుంది. ఆటోమేటిక్గా మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ 70 లక్షల మంది అంతా టీఎంసీ వాళ్ళు, బంగ్లాదేశ్ ఓటర్లు. వాళ్ళని తీసినప్పుడు ఆ 2.9 అనేది 2.2కి వచ్చేస్తుంది. అవును, వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2.2 ఉంది బీజేపీ దగ్గర. మీరు పెంచుకోవాల్సిందంతా ఇంకో 10-20 లక్షలు పెంచుకుంటే యు ఆర్ త్రూ. అఫ్కోర్స్ అక్రాస్ ద బోర్డ్ చెప్పలేము, కానీ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా మాల్డా కానీ, ముషీదాబాద్ కానీ, 24 సౌత్ పర్గనాస్ అంతా వీళ్ళ చేతిలో ఉంది, టీఎంసీ చేతిలో. అక్కడి నుంచే చాలామంది పారిపోతున్నారు. ఇప్పుడు ఇల్లు అంతా ఖాళీ చేసిపోతున్నారు. కాలనీలకు వెళ్తే ఎవరు లేరు. గుల్షన్ కాలనీ అని చెప్పి అక్కడ కలకటాలో ఉందంటే ఏదో ఒకటి, అక్కడ వెళ్తే ఎవరు లేరంట. 20 లక్షల మంది 1 లక్ష కూడా కనిపించలేదంట. పారిపోయారు, రివర్స్ మైగ్రేషన్. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎస్ఐఆర్ ఎండ్ అయ్యేది 4th December. బహుశా ఒక వారం పొడిగించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ February 4th దాకా మీ పేర్లు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఓటర్లు టిల్ February 4th దే కెన్ యాడ్ ఇట్. కానీ ఫస్ట్ రివిజన్, సమ్మరీ రివిజన్ రోల్స్ 4th క్లోజ్ అయితే బహుశా 10th దాకా వచ్చేస్తుంది. అవును, దాంట్లో మనకి యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తెలుస్తుంది. అప్పుడు మమతా బెనర్జీ కొట్టుకొని సుప్రీంకోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు అని చెప్తుంది. బీహార్ లాగానే 64 బదులు ఒక 75, 80, 90 వస్తే కూడా యూ డోంట్ బీ సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్. అండ్ దిస్ విల్ హ్యాపెన్, డెఫినెట్లీ హ్యాపెన్. మమతాకి 90 వచ్చే అవకాశం ఉంది ఏది ఈసారి. అంత తగ్గదు. అంటే ఆమె ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఆమె షీ మైట్ కమ్ డౌన్ టు 120. ఈ 70 లక్షల ఓటర్ని తీసేస్తే అంటే వాళ్ళని రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ బీయింగ్ నాట్ రిజిస్టర్డ్ అట్ ఆల్. వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయలేదు కదా. ప్రాసెస్ ఏంటి, ఎస్ఐఆర్ది ఇంటింటికి వెళ్ళి ఫామ్ ఇస్తారు. వాళ్ళ ఫామ్ పూర్తిగా చేసి మీకు ఇవ్వాలి. ఆ ఫామ్లో లింకేజెస్ కరెక్ట్ కాకపోతే ఇంకోసారి వాళ్ళని పిలిపిస్తారు. బాబు మీ 2002లో మీ ఫాదర్ మదర్ కనిపించట్లేదు మీ లిస్ట్లో, ఎక్కడున్నారు వాళ్ళు ఆ టైంలో. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ లేవు, ఏం నథింగ్. కొత్త ఆధార్ కార్డు తయారు చేసుకుంటే దట్ నాట్ వ్యాలిడ్. మీ ఫాదర్ మదర్కి ఎక్కడి నుంచి ఉందో ఆ టైం నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి ఉన్న ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. ఆ టైంలో ఆధార్ లేదు. సో యూ టేక్ ద ఓటర్ లిస్ట్ అనమాట. వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ దే కెన్ సర్చ్ అండ్ గెట్ ఇట్. ఎలక్షన్ కమిషన్ మనకి సర్చబుల్ డేటా ఇవ్వరు, వాళ్ళ దగ్గర సర్చబుల్ డేటా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర సర్చబుల్ డేటా వేస్తే రాహుల్ గాంధీ ఇలాంటి ఏం చేస్తారంటే ఫోటో మార్చేస్తారు, పేరు మార్చేసి చూడండి అంతా ఫేక్ అని బ్రెజిల్ మోడల్ పెట్టేసి ఆయన దానికోసం అడుగుతుంటారు. చూడండి, ఐ వాంట్ రీడబుల్ డేటా, మిషన్ రీడబుల్ డేటా ఎప్పుడు ఇవ్వకూడదు. వాసుదేవన్ గారు పేరు చేసి సురేష్ కోచట్ల పేరు పెట్టి చూడండి ఇది అంతా ఫేక్ అని చెప్తారు తర్వాత. సో యూ షుడ్ నాట్ అలౌ దమ్ టు మాడిఫై ద డేటాబేస్. పీడిఎఫ్ ఫైల్స్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, మీ టీంలు పెట్టుకోండి, టీం నుంచి పీడిఎఫ్ టు ఎక్సెల్ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒక 100 మందిని పెట్టుకుంటే మీకు 5 రోజుల్లో యూ కెన్ కన్వర్ట్ ఆల్ ద డేటాబేస్ కంప్లీట్లీ, బూత్ బై బూత్. మనం ఇక్కడ కూడా చేసాం తెలంగాణలో. అప్పుడు 2014 ఎలక్షన్ టైంలో వీ కన్వర్టెడ్ ఆల్ ద పీడిఎఫ్స్ ఇంటూ ఎక్సెల్. ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా నేను చంచల్గూడ మనం అనలైజ్ చేద్దామని చంచల్గూడలో ఒక 2 బూతులు తీసి అనలైజ్ చేశాను నేను. చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ కూడా ఒక అడ్రస్లో 40 మంది ఉన్నారు. జీరో అడ్రస్ కాదు, ఒక అడ్రస్, రియల్ అడ్రస్, మున్సిపల్ అడ్రస్. బహుశా ఏమవుతుందంటే పెద్ద ఒక కాంప్లెక్స్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పాత సొసైటీ ఉండొచ్చు, దాంట్లో అందరికి రెంట్కి ఇచ్చి ఉంటారు వాళ్ళు. సో ఒకటే మున్సిపల్ నెంబర్ మీద నడుస్తుందన్న. కానీ దాన్ని కూడా మన దగ్గర ఎస్ఐఆర్ వచ్చినప్పుడు దాన్ని మీరు చూడండి వాసుదేవన్ గారు, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇది కాదు, యూపీలో కూడా ఎస్ఐఆర్ నడుస్తుంది. అక్కడ మీరు ఏదైనా గొడవ విన్నారా? దట్స్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. 80 మంది ఎంపీస్ని పంపిస్తారు పార్లమెంట్కి. అక్కడ లేని గొడవ 400 సీట్లు, అక్కడ లేని గొడవ ఇక్కడికి ఎట్లా వచ్చిందండి? బీహార్కి ఎట్లా వచ్చింది? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మీకు మిగతా స్టేట్లో కూడా నడుస్తుంది, కేరళలో నడుస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇంత కమ్యూనిస్ట్ వాళ్ళని వాళ్ళు యూనియన్ పెట్టుకుని కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. తమిళనాడు ఇంత గొడవ చేసినా కానీ నడుస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. గుజరాత్
ఇదొక్కరే ఈమెకొక్కరికి ఎందుకు ప్రాబ్లం? ఈమె ఎందుకు ఆపమంటుంది? మీరు ఆపొద్దని చెప్పదు, నడవాలండి. ఏంటండి అసలు అంటే ఆవిడకున్న సమస్య ఏంటి? అది ఆపమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చేస్తారు, వెళ్ళిపోతున్నారు కదా, ఆల్రెడీ మైగ్రేషన్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్లు పట్టుకుంటారు. మీరు ఎస్ఐఆర్ ఆపేస్తే మళ్ళీ రిటర్న్ ఫ్లో అయిపోతుంది. అందుకని ఎస్ఐఆర్ ఆపమంటుంది. అదే కదా. మీరు ఒక మాట అడగొచ్చు వాసుదేవన్ గారు, ఆమె ఏమంటుంది, ట్రైనింగ్ మీరు కరెక్ట్గా ఇవ్వలేదు, మీరు ట్రైనింగ్ ఇంకోసారి ఇవ్వండి, ఎక్కువ మందిని పెట్టండి. దే ఆర్ రెడీ. ఎలక్షన్ కమిషన్ అక్కడ లోకల్ పోల్స్ ఏం లేవు, తెలంగాణ లాగానో కేరళ లాగానో లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ 5-6 months అసలు ఏం లేదు. ఈ టైంలో మీరు ట్రైనింగ్ ఓకే ఫైన్, ఇంకా ఒక ఎక్స్ట్రా 50% ట్రైనింగ్ ఇంకా ఇచ్చి పెట్టండి. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సెకండ్, మీరు ఇంకా కొంచెం టైం పొడిగించండి. 4th of December కాకుండా ఒక 11th of December లేకుంటే 15th of December. ఐ థింక్ ద ఎలక్షన్ కమిషన్ విల్ అగ్రీ. నాట్ అ పాయింట్. 4th of December కట్ ఆఫ్, కానీ వీ విల్ కంటిన్యూ రిజిస్టరింగ్. అది అప్పుడు కలెక్షనే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ మీరు ఫామ్లు ఇవ్వడం. అది అయిపోయింది, 99% ఫామ్స్ ఇచ్చేశారు. కలెక్షన్ ఇస్ హ్యాపెనింగ్ నా. కలెక్షన్ తీసుకొచ్చి ఏం చేస్తారు, ఫిలప్ చేసిన ఫామ్ని డిజిటైజ్ చేస్తారు, స్కానర్లో పెట్టి స్కాన్ చేసి ఒక సెంట్రల్ డేటాబేస్కి పంపించి అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దీన్ని ఎంటర్ చేస్తారు. దాట్ ప్రాసెస్ విల్ టేక్ అనదర్ 1 month. సో కలెక్షన్ ఇప్పుడు షుడ్ కమ్ టు 99.9% మీరు ఫామ్స్ ఇచ్చారు. దాని నుంచి 90% మందే ఫామ్స్ రిటర్న్ ఇచ్చారంటే ఆ 9% మంది లేరు. యూ గివెన్ ద ఫామ్ బట్ దే డోంట్ ఎగ్జిస్ట్ అన్నమాట. సో ఇదొక పాయింట్. ఇన్ఫ్యాక్ట్ కంప్లైంట్స్ ఏంటంటే కలకత్తాలో నేను నిన్న కూడా కొన్ని బెంగాలీ ఛానల్స్లో చూశాను అనమాట. ఆటో డబ్ వాయిస్ వేసుకొని ఇంగ్లీష్లో విన్నాను నేను. అక్కడేం జరుగుతుందంటే కొంతమంది టీఎంసీ వైపు ఉన్న లీడర్లు అపార్ట్మెంట్ బయట నిలబడి ఫామ్లన్నీ గుంజుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో 200 ఫ్లాట్లు ఉందనుకోండి వాసుదేవన్ గారు, మొత్తం అక్కడి నుంచి గుంజుకుంటున్నారు వాళ్ళు. విచ్ ఇస్ రాంగ్, టోటలీ రాంగ్. సో అది చేస్తున్నారు వాళ్ళు. కానీ ఓకే, వీ విల్ లివ్ విత్ దాట్. ఎందుకంటే తర్వాత కూడా దీన్ని పట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు పెద్దగా. ఎందుకంటే మీరు అనలైజ్ చేసినప్పుడు ఆ అనాలిసిస్లో చూపిస్తుంది. ఏఐ యూజ్ చేస్తున్నారు చాలా మటుకు, నాట్ డైరెక్ట్. ఎందుకంటే మాన్యువల్లీ మీరు ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కష్టం. ఇదంతా చాలా హ్యూమంగస్ డేటా. 7 కోట్ల మంది అంటే తమాషా కాదు, క్లోజ్ టు 8 lakhs, 8 crores. సో అది అనలైజ్ చేయడం ఇప్పుడు చేస్తున్నారు. అండ్ పాసిబ్లీ బై అబౌట్ February 1st weekలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బహుశా ఇవాళ ఫిగర్ నేను ఇంకా చూడలేదు, కానీ నిన్నటి దాకా ఆల్మోస్ట్ 24% మంది డిజిటైజ్ అయిపోయింది డేటా అంతా. కలెక్షన్ దానికన్నా ఎక్కువే ఉంటుంది. వాళ్ళ ఫామ్స్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇంకా స్కానింగ్ జరగలేదు. ఇదంతా జరిగిన తర్వాత మనం బహుశా ఇంకొక 4-5 రోజుల తర్వాత కూర్చున్నప్పుడు మనకు ఇంకా కొంచెం డీటెయిల్గా వెస్ట్ బెంగాల్ క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మొత్తానికి ఏంటంటే బీజేపీ ఎత్తుగడలతోటే వెళ్తుంది. ప్లానింగ్ చాలా వాళ్ళ ప్లానింగ్. ఇప్పుడు మీరు వాళ్ళ ఈవెన్ దర్ వర్స్ట్ ఎనిమీస్ బీజేపీది వాళ్ళు ఎప్పుడు మెచ్చుకునేవి ఏంటంటే ఆర్గనైజేషన్ ఒక కార్డర్ స్ట్రెంగ్త్ మీద ప్లాన్. ఎలక్షన్ అయిపోతే రేపటి నుంచి కొత్త ఓటర్లు నమోదు మొదలవుతుందండి వాళ్ళకి. అది నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు, ఇంకా నెక్స్ట్. ఎందుకంటే మన దేశంలో పండుగే కాదు ఎలక్షన్ పండుగ. ఏదో ఒక రీజన్లో ఏదో ఒక టైంలో ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది. దానికోసం కదా 1 nation 1 poll అని పెడదాం అని చెప్పారు. ఎందుకంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఆగిపోతుంది, ఫండింగ్ ఆగిపోతుంది. మీరు 1 nation 1 poll పెడితే మొత్తం ఒకటేసారి అయిపోతుందండి. దాని తర్వాత 5 సంవత్సరాలకి ఇంకే గొడవ లేదు. అది తర్వాత రావచ్చు. రామ్నాథ్ కోవింద్ గారు ఫార్మర్ ప్రెసిడెంట్, వాళ్ళ కమిటీ ఒక రికమెండేషన్స్ అన్నీ ఇచ్చారు. దానిగా స్టడీ చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి అసెంబ్లీ కొన్ని తగ్గించాల్సి వస్తుంది, కొన్ని దాన్ని పొడిగించాల్సి వస్తుంది, కొన్ని దాంట్లో ప్రెసిడెన్స్ రూల్ తీసుకురావాల్సి వస్తుంది. ఇదంతా జరిగితే పాసిబ్లీ బై అబౌట్ 2030 ఆర్ బియాండ్ దాట్ 1 nation 1 election జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ ఉండదు, గొడవ అంతా ఉండదు. ఓన్లీ మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మిగిలిపోతుంది, మిగతా అన్నీ ఒకటేసారి అయిపోతుంది. పార్లమెంట్ అసెంబ్లీ ఒకటేసారి. ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్ర వైపు అదే జరుగుతుంది కదా, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఇక్కడ కూడా ఉండే. కానీ కేసీఆర్ గారు భయపడి 6 నెలల ముందు తీసుకొచ్చారు, దాన్ని ప్రీపోన్ చేశారు. దానికోసం ఇప్పుడు 6 months గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఒకటేసారి మోదీ గారికి అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారని భయం ఉంది ఆయనకి. సో దానికోసం ఆయన ప్రీపోన్ చేశారు. అది ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. కానీ ఐడియలీ ఇట్ షుడ్ బి సేమ్ టైం. ఎందుకంటే ఖర్చులు చాలా ఉన్నాయి. మీకు ఇంకా 2 ఈవీఎంలు పెట్టాలంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ వీళ్ళు చేయరు. సో 1 nation 1 poll తీసుకొద్దాం. కానీ వెస్ట్ బెంగాల్ రైట్ నౌ ఈజ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్. ఎంతమంది ఫేక్ ఓటర్స్ని డిటెక్ట్ చేస్తారో దానిపైన మమతా బెనర్జీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. 3 సార్లు దాకా ఇప్పుడు గెలిచి వచ్చింది ఆమె. కానీ ఈసారి ఆమె 200+ సీట్స్ వస్తుందో, తగ్గి అది 120కో లేకుంటే 110కి వస్తుందో మనం చూడాల్సింది. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.